జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు, న్యాయం ఉన్నప్పుడు, అలాగే మనం ఏదైనా పోరాటం చేస్తే ఆ పోరాటంలో ధర్మం అనేది ఉన్నప్పుడు మనం దేనికి ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. మనం వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. అసలు విషయానికి వస్తాం. కన్వర్ యాత్ర. ఈ కన్వర్ యాత్ర అనే దాని గురించి మనం ఇప్పటికే అనేక సార్లు చెప్పుకున్నాం. గతంలో కొన్ని వీడియోలు కూడా చేసాం. ఈ కన్వర్ యాత్రనే మనం కావడి యాత్ర కూడా అని అంటారు మన వాళ్ళు. ఇది హిందూ భక్తులు నిర్వహించే ఒక తీర్థయాత్ర. ఈ తీర్థయాత్రలో భాగంగా భక్తులు హరిద్వార్ వచ్చి అక్కడి నుండి పవిత్రమైన గంగానది జలాలను తీసుకెళ్ళి తమ తమ గ్రామాల్లో ఉన్న దేవీ దేవతలకు అభిషేకం చేస్తారు. ఇది ఒక పుణ్యకార్యం. దీనినే కన్వర్ యాత్ర అంటారు. మనోళ్ళు చాలామంది దాన్ని కావడి యాత్ర అని కూడా అంటారు. ఈ కన్వర్ యాత్ర జరిగినంతసేపు భక్తులు ఏంటంటే చెప్పులు కూడా ధరించరు, అలాగే నిష్టగా ఉంటారు. యాజ్ ఇట్ ఈజ్గా మనోళ్ళు ఐపమాల వేస్తారు కదా, మన తెలుగు రాష్ట్రాల్లో ఐపమాల కావచ్చు, లేకపోతే ఆంజనేయ స్వామి మాల కావచ్చు, అమ్మవారి మాల కావచ్చు, ఆ విధంగా అనమాట. అయితే ఈ కన్వర్ యాత్ర మార్గంలో దుకాణాలు పెట్టేవారు తప్పనిసరిగా వాళ్ళ పేరు, అలాగే వారి షాప్ పేరు, వారి షాప్ ఐడీలను తమ షాపుపై బోర్డుపై వ్రాసి ఉంచాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఆదేశాలు జారీ చేసిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. అయితే కొందరు సూడో సెక్యులర్లు ఏం చేశారంటే ఈ విషయం మీద సుప్రీంకోర్టుకు పోయినారు. ఎక్కడికి? సుప్రీంకోర్టుకు. సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై స్టే విధించింది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. దేశంలో కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు చాలా కోర్టులు ఉన్నాయి. అంటే ఏ సమస్య వచ్చినా కూడా చాలామంది సూడో సెక్యులర్లు ఏం చేస్తారంటే హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు ఇలాంటి వాళ్ళంతా కూడా లేస్తే సుప్రీంకోర్టుకి పోవడమే. అంటే ఇంకేడా కోర్టులే ఉండవు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కోర్టులు లేవా? ఉత్తరప్రదేశ్లో హైకోర్టు లేదా? ఏకంగా దొప్పుకొని పోయేది సుప్రీంకోర్టుకి పోయేది. ఆ సుప్రీంకోర్టు కూడా ఏంటంటే ఇంకేమీ పని పాట లేనట్టు, ఇంకేం కేసులు లేనట్టుగా దొబ్బి సచ్చినట్టు కేసులు మూలబడి ఏమి కులిపోతూ ఉంటాయి, పట్టించుకునే నాదుడు కూడా లేకుండా సంవత్సరాల తరబడి మగ్గిపోయే కేసులు ఎన్నో. అట్లాంటిది ఇంకేదో పని లేనట్టుగా ఆవురావురమని చెప్పేసి వస్తే దాని మీద ఏంటంటే స్టే విధియడం. ముందుగా మార్చాల్సింది ఈ న్యాయ వ్యవస్థలోని చట్టాలను మార్చాలి. చాలా దరిద్రం. ఈ దేశ భవిష్యత్తుకు చాలా ఇబ్బంది అనమాట, ప్రమాదం. అలాంటి పరిస్థితుల్లో ఉంది న్యాయ వ్యవస్థ. ఎవడేమనుకున్నా కూడా డోంట్ కేర్, ఇదైతే వాస్తవమే. అయితే నిన్న ఇదే విషయం మీద సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాము తీసుకున్న నిర్ణయాన్ని బలంగా సమర్థించుకునేది. అవును, దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో సమర్థించుకోక ఏం చేస్తారు? ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ లాయర్ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎవరైనా ఒక షాపు నిర్వహించేటప్పుడు ఆ షాపు ఓనరు ఆ షాపు ఏ పేరు మీద రిజిస్టర్ అయ్యిందో అలాగే ఆ పేరును బోర్డులపై రాసి ఉంచితే అందులో తప్పేంది? అంతే కదా, తప్పేంది దాంట్లో? అంటే సదరు వ్యాపారస్తులు తప్పుడు పేర్లు రాసి జనాలను మోసం చేస్తామంటే ఒక ప్రభుత్వంగా మేము చూస్తూ ఊరుకోవాలా? అంతే కదా. ఆయన అడిగిన దాంట్లో, ఆయన ప్రశ్నలో ఇంకా మనం కాదనడానికి ఏముంది? ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు, ఉన్నది ఉన్నట్టుగా అడిగారు. ఇంకో విషయం, చాలామంది ఇక్కడ ఒక పని చేస్తూ ఉంటారు. మనం ఏదైనా మద్రసాల గురించి మాట్లాడినప్పుడు కానీ ఇంకేదైనా వాళ్ళకి సంబంధించిన విషయాల్లో మనం ఏదైనా ఆ న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మనం మాట్లాడేటప్పుడు మా అంతర్గత విషయాల్లో, మా మతానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? అవును, బొర్కా ధరించి స్కూలుకు పోవడం అనేది మా హక్కు, అది మా హక్కు, మా మతం నేర్పించింది, ఆ మత హక్కు అని చెప్పి మాట్లాడతారు. సరే, మీరు అక్కడికి బుర్కాలు వేసుకొని పోవాలంటారు, టోపీలు పెట్టుకొని పోవాలంటారు. మరి షాప్ మీద అదే ఐడెంటిటీని, అదే గుర్తింపుని ఇక్కడ చూపించడానికి వచ్చిన ఇబ్బంది ఏంది? ఇక్కడ కూడా బుర్కాలు వేసుకుని నిలబడుకోవచ్చు, లేకపోతే టోపీలు పెట్టుకోవచ్చు, నిరభ్యంతరంగా గర్వంగా. మన మతాన్ని మనం ఎందుకు దాచుకోవడం? నేను చెప్తున్నా నేను హిందూనని గర్వంగా. మరి అక్కడ మన ఐడెంటిటీని, మన గుర్తింపుని మనం ఎందుకు దాచిపెట్టుకోవాలా? అక్కడ రాసుకోవచ్చు కదా, సో అండ్ సో అక్బర్, లేకపోతే భాష, లేకపోతే ఇంకో పేరు ఏదో పెట్టుకొని ఏదో రాసుకోవచ్చు కదా, పలానా షాప్ అని చెప్పేసి. దాంట్లో దాపరికమే ఉంది, గర్వంగా చేసుకోవచ్చు. దాంట్లో కాదనడానికి ఏముంది? అంటే ఎవరిని మోసగించాలనుకుంటున్నారు ఇక్కడ? అమాయకులైనటువంటి హిందూ సమాజాన్ని. అంటే వ్యాపారమేమో వీళ్ళతో చేయాలా, పైగా ఏంటంటే వీళ్ళ మీద విషయాన్ని జమ్మాలా. ఇది ఎంతవరకు సమంజసం? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. గంగా జలాల కోసం లక్షల సంఖ్యలో ప్రజలు మడిగట్టుకొని చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తారు. మరి అలాంటి వాళ్లకు పరిశుభ్రమైన సాత్విక ఆహారం అందించాలా వద్దా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ప్రకారం ప్రతి పౌరునికి తమకు ఇష్టమైన ఆహారాన్ని ఇష్టమైన చోట తినే అధికారం ఉండాలి. ఎవరిని, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఇది పౌరులకు ఉండే ప్రాథమిక అధికారం కాదా? అందుకే ఈ కన్వర్ యాత్ర గురించి మేము స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినాము. శాంతి భద్రతలను కంట్రోల్లో పెట్టినాం. ప్రశాంత వాతావరణంలో ఈ యాత్ర సాగేలా మేము ముందస్తు చర్యలు అయితే చేపట్టాం. వాటిని అమలు చేస్తాం, అమలు చేసి తీరుతాం. వాటిలో అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం ఏముండదు అసలు. అది సుప్రీంకోర్టుకి అయితే మాత్రం, ఎవరికైతే మాత్రం అంట ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలంగా వాదించింది.
ఈ పాయింట్లకు సమాధానం చెప్పలేక అక్కడ ఉన్నటువంటి సూడో సిక్లర్లు అదిరిపడ్డారంట. ఇంకా అదిరిపడక ఇంకేం చేస్తారు? ముందు ఉన్నట్టు మాట్లాడితే ఇంకేం చేస్తారు? దానికి సమాధానం ఏముండదు. నిజానికి వ్యాపారులు తమ పేర్లను ఐడీలను నేమ్ బోర్డులపై వ్రాసి ఉండాలని చెప్పేసి 2006 నుండే ఉత్తరప్రదేశ్లో చట్టం ఉండాలి. ఇప్పుడు కాదు, 2006లో. దీని గురించి మన గతంలో కూడా చెప్పుకున్నాం, కానీ మళ్ళీ ఇంకోసారి చెప్పాలని చెప్తున్నా. ఇక 2011లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ దేశవ్యాప్తంగా ఇందుకు కావాల్సిన చట్టం కూడా తీసుకొచ్చినాడు. అంటే ఒక ఉత్తరప్రదేశ్లోనే కాదు, ఎక్కడికి పోయినా ఎక్కడైనా కూడా ఇదే మాదిరిగా ఉండాలా. అంతెందుకయ్యా, ముస్లిం దేశాలు ఉన్నాయి, అరబ్ దేశాల్లో కూడా వాళ్ళ షాపు ఎవరి పేరుతో ఉంది, ఆ షాప్కి ఏం పేరు ఉంది, వాళ్ళ లైసెన్స్ అవన్నీ కూడా బయట పెడతారు ఉన్నట్టుగా. అంతేగాని వాళ్ళు ఇంకొకరి పేరు పెట్టరు కదా. మరి ఇక్కడ ఎందుకు ఆ మాదిరిగా? తప్పనిసరిగా ఈ డాబాలపై అట్లాగే రెస్టారెంట్లపై వాటి ఓనర్ల పేరును, ఆయా రెస్టారెంట్ల పేర్లను, వాటి లైసెన్సులను క్యాపిటల్ లెటర్లో స్పష్టంగా రాసి ఉంచాలని చెప్పేసి 2011లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక చట్టం తెచ్చింది. కానీ అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు అందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని ఎందుకు తప్పుపడతారో అర్థం కావడంలే. అస్సలే ఎందుకు? హిందూ సమాజాన్ని ఏదో దోషులుగా చూపించడానికా, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రపంచం ముందు దోషం చేయడానికా? మరి అప్పుడు 2006లోనే చట్టం చేశారు కదా యూపీలో. అప్పుడు చేసినటువంటి ఆ ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు, మరి ఆయన ఏంటి? మరి 2011లో చట్టం చేసిన ఈ మన్మోహన్ సింగ్ మౌన ప్రధాని, ఆయన పరిస్థితి ఏంది? మీరు చేస్తే తప్పులే, కానీ ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, దాన్ని కఠినంగా అమలు చేస్తూ ఉంటే యావత్తు ఈ మైనార్టీల ముందుగా హిందూ సమాజాన్ని అలాగే యోగి ఆదిత్యనాథ్ గారిని ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం. అంతే కదా, ఇంకేముంది అంతకంటే దీంట్లో? ప్రజలు ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా, ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలా. లేకపోతే ఎట్లుంటుందంటే ఈ కాంగ్రెస్ చేసే మొదనష్టపు రాజకీయాలకు వాళ్ళ మాయలో పడిపోయే అవకాశం ఎంతైనా కూడా స్పష్టంగా ఉండాలి. అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ కొట్టడంతో పాటు ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే మీరు బాగా చేస్తూ ఉన్నారు, మీరు మంచి న్యూస్ ఇస్తూ ఉన్నారు, మీరు చెప్పే విధానం బాగుంది, కంటెంట్ బాగుంది, ఇలా ఎడిటింగ్ బాగుంది, ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, గుర్తింపు అది ఆ లైక్ కొట్టడం అనేది. అలాగే ఈ సమాచారాన్ని, ఇంతటి విలువైన సమాచారాన్ని మనకు వీలైనంత మందికి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని, అన్ని గ్రూపుల్లో షేర్ చేయాలని చెప్పేసి న్యూస్ అక్కడ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను పదే కోరుతా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయ ఉంచి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మళ్ళీ మీ అందరినీ కోరుతా ఉన్నా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ చేసుకోవడం ఆన్లో పెట్టుకోవడం దయచేసి మర్చిపోవద్దు. నోటిఫికేషన్ ఆన్లో ఉంటేనే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు వెంటనే మీరు ఆ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. దయ ఉంచి సహకరించండి ప్లీజ్. జై శ్రీరామ్.